హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. అగైన్ సిఏఏ అంటే ఏంటి? నిన్న పెట్టిన వీడియోలో ఒక ఆయన కామెంట్ చేసిండు, బ్రో అసలు సిఏఏ ఏంటి అని చెప్పేసి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని. నాకు అప్పుడు సడన్ గా స్ట్రైక్ అయింది. అరే అవును కదా, నేను ఎందుకు అజ్యూమ్ చేసుకుంటున్నా అందరికి సిఏఏ అంటే ఏంటో తెలుసు అని. చాలా మంది అసలు సిఏఏ అన్న పదం అక్కడిక్కడ వినుంటారు కానీ అసలు ప్రాపర్ గా తెలిసి ఉండకపోవచ్చు కదా. సో ఇప్పటికో 40-50 వీడియోలు అయినాయి మన ఛానల్లో కల్చర్ స్టేషన్ లో కలిపి సిఏఏ అని. సో డే 1 చేసి ఉండాలి సిఏఏ అంటే ఏంటి అని. బట్ సిఏఏ అంటే ఏంటో ఈరోజు మనం కొంచెం బ్రాడ్గా ఫౌండేషన్ నుంచి ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం. అగైన్ సిఏఏ అంటే తెలిసిన వాళ్ళకు కూడా దీంట్లో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో స్టిక్ అరౌండ్, అందరికి న్యాయం జరుగుతుంది. సో సిఐఏ అంటే 3 అక్షరాలు. సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మామూలుగా మనం తెనాలి రామకృష్ణుడి కథల్లో లేకపోతే ముందు అక్బర్ బీర్బల్ కథల్లో కూడా వింటూ ఉంటాం. బాహుబలిలో కూడా మనం చూస్తాం. ఏంటంటే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ రన్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ అన్నది ఉండాలి రాజు దగ్గర, గవర్నమెంట్ దగ్గర. ఏందంటే మన రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ప్లాన్ చేయాలి, శత్రువులు ఎంతమంది ఉన్నారు మనకి, ఆ శత్రువులు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ అటాక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి రావచ్చు, మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, శత్రువు దగ్గర ఎన్ని వెపన్లు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని వెపన్లు ఉండొచ్చు, సో యుద్ధం జరిగితే సినారియో ఏంది, సో యుద్ధానికి వెళ్ళా లేకపోతే సంధికి రావాలా, ఎవరితో సంధికి రావాలి, ఎవరితో యుద్ధానికి పోవాలి, ఇంటర్నల్ గా మన కంట్రీలో ఉన్న శత్రువులు ఎవరు, ఎవరెవరు యాక్టివ్ గా మనని పడగొట్టడానికి వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఒక దేశం నడవాలంటే, ఒక రాజ్యం నడవాలంటే. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వ్యవస్థలు కొంతమంది మనుషులని, కొంతమంది సిస్టమ్స్ ని పెడతారనమాట ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయనీకి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయనీకి. బాహుబలి సినిమాలో చూపిస్తారు కదా, ప్రభాస్ అండర్ కవర్ లో రాజు అని ముసుగేసుకొని వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాడు. సరే ఇవన్నీ సినిమాలు, సినిమాటిక్ లిబర్టీలు. రాజులు అట్లా డైరెక్ట్ గా పోయిర్రా లేదా అని మనకు తెలియదు. బట్ ప్రతి రాజ్యము, ప్రతి కంట్రీ ఒక వ్యవస్థను అయితే సెటప్ చేస్తుంది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం. అండ్ వీళ్ళు సీక్రెట్ గా పని చేస్తారు లేదా సీక్రెట్ గా పని చేయాలి కాబట్టి వీళ్ళని గూఢచారులు అంటారు తెలుగులో. అర్థశాస్త్రాల్లో చాణక్యుడు కూడా దీని గురించి చాలా డెప్త్ లో మాట్లాడిండు. సో బేసికలీ ఇండియాలో గూఢచారులు, ఆ గూఢచారులకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో, రాత్రిపూట దొంగతనంగా ముసుగులేసుకొని గుర్రాల మీద వెళ్తా ఉంటారని, ఆ ఇమాజినేషన్ లేకపోతే ఆ ఇమేజ్ అంతా కూడా మనకి చాణక్యుడు అర్థశాస్త్రం నుంచి వస్తుంది. సో బేసికలీ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ అంటే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, గ్యాదర్ చేసి పంపించే వాళ్ళని ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అంటారు. సో ఈ వ్యవస్థ అనేది చాలా ఓల్డ్, కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నది. ఈజిప్ట్ ఫారోల దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఉన్నారు, రోమన్ చక్రవర్తుల దగ్గర ఉన్నారు, ఇందాక చెప్పినట్టు మౌర్యుల దగ్గర ఉన్నారు. అర్థశాస్త్రం నుంచి మనకు అదే తెలుస్తుంది. సో అమెరికా అనేది కూడా ఒక దేశం. సో అమెరికా ఫామ్ అయిన తర్వాత నుండి కూడా వివిధ రకాలుగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది జరుగుతూ ఉండే. బట్ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది యుద్ధం టైంలో చాలా అవసరం పడుతుంది. అంటే శత్రువు దగ్గర ఇంకెన్ని బాంబులు ఉన్నాయి, ఇంకెన్ని రోజులు ఫైట్ చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళ దగ్గర సోల్జర్స్ ఎంతమంది, నెక్స్ట్ అటాక్ ఎక్కడి నుంచి జరుగుతున్నది, దాన్ని బట్టి మనం బెటర్ ప్రిపేర్డ్ ఉండొచ్చు కదా. సో ఆ లెవెల్లో మిలిటరీ టైంలో ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రపంచ యుద్ధాల టైంలో అమెరికా దగ్గర ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆల్రెడీ ఉండేది, ఆఫీస్ ఆఫ్ ద స్ట్రాటజిక్ సర్వీసెస్, ఓఎస్ఎస్ అంటారు దాన్ని. అండ్ అమెరికా ప్రపంచ యుద్ధాల టైంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న శక్తి కాబట్టి బ్రిటన్ అన్నది పెద్ద సూపర్ పవర్ అమెరికాతో కంపేర్ చేస్తే. అండ్ బ్రిటన్ దగ్గర అంటే యూకే దగ్గర చాలా ఏళ్ల నుంచి చారిత్రాత్మకంగా ఈ ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఏజెన్సీలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇండియా, చైనా ప్రపంచ శక్తి కదా యూకే అనేది, ఇంగ్లాండ్ అనేది. సో వాళ్ళకి వరల్డ్ వైడ్ నెట్వర్క్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కెపాసిటీలు ఉన్నాయి. సో ఒక్కసారి యూకేకి అర్థమైన తర్వాత ఓకే మన పతనం స్టార్ట్ అయిపోయింది, ఇక నుండి మనము వరల్డ్ లీడరు లేకపోతే గ్లోబల్ లీడర్ లాగా ఉండలేము, అమెరికాతో ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ మనం షేర్ చేసుకోవాలి అని యూకేకి అర్థమైన రోజు బేసికలీ ఓఎస్ఎస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఓఎస్ఎస్ మెకానిజం ని ఎక్స్పాండ్ చేసిరనమాట. సో యూకే ఇంటెలిజెన్స్ ఎట్లా గ్యాదర్ చేయాలి, లేకపోతే ఏజెంట్లను ఎట్లా జనరేట్ చేయాలి, లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, శత్రు దేశపు గవర్నమెంట్లను ఏ విధంగా లొంగ తీసుకోవాలి, ఇదంతా ఒక క్రాఫ్ట్ కదా, ఒక స్కిల్ కదా, ఒక ఆర్గనైజ్డ్ మెకానిజం కదా. సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్ వెల్త్ అంతా యూకే నుండి అమెరికాకి ట్రాన్స్ఫర్ అయింది. ఇదంతా ముఖ్యంగా ఓఎస్ఎస్ ద్వారా జరిగింది, ఎస్పెషల్లీ రెండో ప్రపంచ యుద్ధం టైంలో. సో అమెరికా తన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ మెకానిజం అంతా ఇంగ్లాండ్ నుంచి నేర్చుకున్నది. ఇంగ్లాండ్ వాళ్ళు చాలా 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 రిలక్టెంట్ గానే ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసిరు. బట్ ఇంగ్లాండ్ కి ఇవ్వాల్సి వచ్చింది, ఇంగ్లాండ్ కి ఇష్టం లేకపోయినా ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అన్నది చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి అమెరికా అవసరం పడ్డది. సో అమెరికా సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నది. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అనేది అయిపోయింది, ఇంగ్లాండ్ అనేది అమెరికా పైన కంప్లీట్లీ డిపెండెంట్ అయిపోయింది. సో ఇప్పుడు అమెరికానే సూపర్ పవర్ అనుకోవాలి టెక్నికలీ స్పీకింగ్ వరల్డ్ వైడ్. ఆఫ్ కోర్స్ రష్యా ఉంది కాంపిటీషన్ లో, బట్ ఇప్పటికి మనం రష్యాని పక్కన పెడదాం. సో అమెరికా ఏదైతే తన బిజినెస్ ల మీద, ఏదైతే తన ఆర్థిక శక్తి, తన ఇండస్ట్రియల్ ఫోర్స్ పైన ఒక సూపర్ పవర్ అయిందో ఆ విషయాలని ఎప్పటికీ అలానే మెయింటైన్ చేసుకోవాలి అని నిర్ధారించుకున్నది. ఏ విధంగా ఇంగ్లాండ్ అనే ఒక
చిన్న దేశం 2-3 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కంట్రోల్ చేసిందో తన ఇండస్ట్రియల్ ఫోర్స్, తన ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ద్వారా, తన బ్యాంకింగ్ ద్వారా, సిమిలర్లీ అమెరికా కూడా ప్రపంచాన్ని బిజినెస్ల ద్వారా, ఎకానమీ ద్వారా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ద్వారా, టెక్నాలజీ ద్వారా, ఇండస్ట్రియల్ వెపన్స్ ద్వారా కంట్రోల్ చేయాలి అని ఫిక్స్ అయింది. సో యుద్ధం కోసం, యుద్ధం టైంలో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం క్రియేట్ చేసిన ఓఎస్ఎస్ ఏదైతే ఉందో, యుద్ధం తర్వాత సరిపోదు అని అర్థం చేసుకున్నది అమెరికా. సో ఇట్లా లోకల్ లెవెల్లో, లేకపోతే గవర్నమెంట్ల లెవెల్లో, డిప్లొమాట్ల లెవెల్లో గ్యాదరింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ని, ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మెకానిజం ని ఓవరాల్ ఒక సిస్టమ్ కింద, ఒక స్ట్రక్చర్డ్ సిస్టమ్ కింద తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. సో ఈ టోటల్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క జాగల్ని కలెక్ట్ అయ్యి, గ్యాదర్ అయ్యి, ప్రాసెసింగ్ చేసి, దీన్ని యాక్షనబుల్ లెవెల్లో ఏ విధంగా వాడాలి అన్న ఒక కాల్ కి రావడానికి ఒక టోటల్ మెకానిజం ఉంటది కదా, ఆ మెకానిజం ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సంస్థను స్థాపించారు. అదే సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో 1947లో రెండో ప్రపంచ యుద్ధం ఎండ్ అయిన తర్వాత అమెరికా సిఐఏని స్థాపించింది. అండ్ దీనికి అఫీషియల్ గా ఒక స్టేటెడ్ మిషన్ ఉన్నది. అదేంటంటే టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఎవరిపైన, ఫారెన్ కంట్రీస్ పైన. అండ్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఎందుకంటే దాని ఆధారితంగా అమెరికా డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి. సో అర్థమైంది కదా బేసిక్ కాన్సెప్ట్, అఫీషియల్ గా వాళ్ళు ఏం చెప్తుర్రు అన్నది. సో ఏంటివి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏమొస్తాయి సిఐఏకి మనం బ్రాడ్ గా చూసుకోవాలంటే, వేరే కంట్రీస్ నుంచి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇందాక చెప్పిందే, ఆ ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి వాటి ద్వారా థ్రెట్స్ ఏమున్నాయి అని అసెస్మెంట్ కి రావడం. అండ్ ఆఫ్ కోర్స్ మిలిటరీ అటాక్లు అనేవి జరగబోతున్నాయి అని వాటిని ముందే గ్రహించడం. అండ్ ఆఫ్ కోర్స్ ఆ ఆలోచనలు పుడుతున్నాయి అన్న టైంలోనే వేరే కంట్రీస్ లోకి వెళ్ళి ఆ ఆలోచనలు చేస్తున్న వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం, వాళ్ళని చంపడం, ఇలాంటి పనులు కోవర్ట్ ఆపరేషన్స్ అంటారు వీటిని. అంటే సీక్రెట్ ఆపరేషన్స్ వేరే కంట్రీలో. అండ్ ఆఫ్ కోర్స్ ప్రభుత్వాలకి అడ్వైజ్ ఇవ్వడం, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాల్లో. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎవరు, వాళ్ళది వేరే ఎక్స్పర్టీస్ ఉంటుంది, ప్రెసిడెంట్లది ఎక్స్పర్టీస్ వేరే. సో వాళ్ళకి అడ్వైజింగ్ చేయడంలో కూడా సిఐఏ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన డిస్టింక్షన్ ఉన్నది. గత కొన్ని దశాబ్దాలుగా సిఐఏ అనేది అమెరికా బార్డర్స్ లోపల ఆపరేట్ చేయకూడదు. కేవలం అమెరికా బయట, యుఎస్ టెరిటరీ బయటనే సిఐఏ అనేది ఆపరేట్ చేయాలి. టెక్నికలీ అండ్ లీగలీ విత్ ఇన్ ద యుఎస్ఏ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అంతా ఎఫ్బిఐ చేస్తుంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్బిఐ అంటే బేసికలీ మన సిబిఐ లాగానే, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ లాగా. బట్ సిఐఏ అమెరికన్ టెరిటరీ, అమెరికన్ నేల పైన ఆపరేట్ చేయకూడదు లీగలీ అండ్ టెక్నికలీ. సో ఇక్కడ మనకి మెయిన్ ప్రశ్న రావాలి, అదేంటంటే అమెరికా అనేది ఒక కంట్రీ. దగ్గర దగ్గర ప్రపంచంలో 190+ కంట్రీలు ఉన్నాయి ఈ రోజు రికగ్నైజ్డ్. యుఎస్ఏ అనేది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది కేవలం ఒక కంట్రీ. ఆ కంట్రీకి లీగల్ అథారిటీ తన భూమి లోపలనే ఉంటది. సో అమెరికన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ద సిఐఏ, ఆ ఏజెన్సీ విత్ ఇన్ అమెరికన్ టెరిటరీ ఆపరేట్ అవ్వకూడదు అనే ఈ రూల్ ఉన్నది అమెరికన్ లా ప్రకారం. బట్ అమెరికన్ లా అనేది అమెరికాలోనే వర్తిస్తుంది కదా, అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది అమెరికాలోనే వర్తిస్తుంది కదా. అంటే ఇండియన్ చట్టాలు ఇండియన్ టెరిటరీలోనే పనిచేస్తాయి, ఇండియన్ చట్టాలు పాకిస్తాన్ లో పనిచేయవు కదా. సో అలాంటి పరిస్థితిలో సిఐఏ అనేది ఎటువంటి ఆర్గనైజేషన్ అవుతుంది మీరు చెప్పండి. సో బై డెఫినిషన్ సిఐఏ అనేది ఒక ఇల్లీగల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎవ్రీ అదర్ కంట్రీ. అంటే సిఐఏ ప్రతి కంట్రీలో ఇల్లీగల్ గానే ఆపరేట్ చేస్తూ ఉంటది, సీక్రెట్ గానే ఆపరేట్ చేస్తూ ఉంటది. ఈ రోజు సినిమాల ద్వారా, లేకపోతే ప్రాపగాండా ద్వారా, టీవీ సీరియళ్ల ద్వారా, మీడియా, న్యూస్ పేపర్ల ద్వారా సిఐఏని మనకి ఏదో నార్మల్ పదం చేశారు. కానీ వీళ్ళు సిఐఏ ఏజెంట్ కూల్ ఉంటారు, గన్లు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ సెక్స్ చేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు కదా. అంటే చట్టాలకు భయపడకుండా, పోలీసులకు భయపడకుండా అని ఏదో వీళ్ళని గ్లామరైజ్ చేసి చూపిస్తారు కదా. అదంతా కూడా ప్రాపగాండా, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ చేతిలో హాలీవుడ్ ఉంది కాబట్టి ఒక ఇమేజ్ క్రియేట్ చేసిర్రు. స్పై అంటే, ఇంటెలిజెన్స్ ఏజెంట్ అంటే, గూఢచారి అంటే ఇట్లా చేస్తాడు, ఆ లవ్ అదంతా నడుస్తూ ఉంటది. అఫ్ కోర్స్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది టైగర్, పఠాన్ అని చెప్పేసి. స్పై ఏజెంట్లు పోయి పాకిస్తానీ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మోస్ట్ ఫేమస్ దురందర్ కూడా నడుస్తుంది ఇప్పుడు. ఇవేవి కూడా రియలిస్టిక్ డెపిక్షన్స్ కావు. బట్ ఈ స్ట్రాటజీ ఏదైతే స్పైలని మనము ఇట్లా గ్లోరిఫై చేసి చూపించడం అన్నది అమెరికా నుంచే నేర్చుకున్నాము. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, దురందర్ అనేవాడు ఇల్లీగల్ గా పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యిండు. ఆ దురందర్ చేసే ప్రతి పని కూడా పాకిస్తాన్ ప్రకారం ఇల్లీగలే, పాకిస్తాన్ ఇంట్రెస్ట్లకి అది వ్యతిరేకమే. అందుకని దురందర్ వాళ్ళకి, పాకిస్తాన్ గవర్నమెంట్ కి దొరికినప్పుడు వాళ్ళు ఏం కావాలో చేస్తారు ఆ ఏజెంట్ తోని. అదే విధంగా సిఐఏ ప్రపంచంలో ఎక్కడ ఆపరేట్ చేసినా అది ఇల్లీగల్. ఎందుకంటే అమెరికన్ చట్టం అమెరికా వరకే వర్తిస్తుంది టెక్నికలీ స్పీకింగ్. బట్ అమెరికా అనేది గూండా కాబట్టి, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద మిలిటరీ ఉన్నది కాబట్టి, వాళ్ళ దగ్గర డాలర్ వ్యవస్థ ఉన్నది, ఆర్థికంగా ఏ కంట్రీనైనా శాసించగలరు కాబట్టి సిఐఏ ఏజెంట్లు
ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తా ఉంటారు. అండ్ వాళ్ళని పెద్దగా ఆపేవాళ్ళు గాని, కట్టడి చేసేవాళ్ళు గాని ఉండరు. బట్ ఇది ఒక ఇల్లీగల్ ఆపరేషన్. మీరు అది గుర్తుపెట్టుకోండి. సో టెక్నికల్లీ సిఐఏ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ అండ్ అమెరికా అనేది ఒక డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తది అన్నది అర్థం. సో ఒక డెమోక్రాటిక్ సెటప్ లో ఒక ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏజెన్సీ సిఐఏ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేసిరు. అది బయటికి కనిపించే వాస్తవం. బట్ అమెరికాని స్టడీ చేసే ఎవరికైనా ఒక విషయం చాలా చాలా క్లియర్ గా ఏర్పడిపోతుంది. అదేంటంటే అమెరికా అనేది ఒక కంట్రీ కాదు. అమెరికా అనేది ఒక బిజినెస్. అమెరికా ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్. అమెరికాలో ఏదైనా డబ్బు చుట్టే తిరుగుతుంది. అమెరికా ఏం చేసినా డబ్బు కోసమే చేస్తుంది. సో అమెరికాలో ఉండే ఆయిల్, స్టీల్, మిలిటరీ, ఈ రోజు టెక్నాలజీ, ఇవన్నీ కూడా డబ్బు, బిజినెస్. సో బిజినెస్ బాగుంటే అమెరికా బాగుంటది. బిజినెస్ బాగాలేని రోజు అమెరికా బాగుండదు, అమెరికన్స్ కూడా బాగుండరు. ఇది ఫండమెంటల్ విషయం అమెరికాని అర్థం చేసుకోవాలంటే మీరు. సో వాళ్ళు యుద్ధం చేసిన బిజినెస్ కోసమే, వాళ్ళు శాంతి అని మాట్లాడిన బిజినెస్ కోసమే. సో అమెరికా ఏ కంట్రీతో డీల్ చేసినా వాళ్ళు మాట్లాడేది బిజినెస్ కోసమే, బిజినెస్ టర్మ్స్ లోనే. అండ్ ఈ రోజు ఒక లిటరల్ బిజినెస్ మ్యాన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ట్రంప్. ట్రంప్ ఇంకేం చేయడు, కేవలం బిజినెస్ చేస్తాడు. అండ్ దట్ ఈస్ అమెరికా. అమెరికాకి అది కొత్త ఏం కాదు. ఈ రోజు ఓపెన్ గా మాట్లాడుతున్నారు అంతే. బట్ అమెరికా అంటే బిజినెస్. అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సో రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అవసరం ఎందుకు పడ్డది యూకేకి, లేకపోతే ఈ ఫ్రాన్స్ కి, ఇలాంటి కంట్రీస్ కి? ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. అమెరికా గన్లు, బాంబులు, జెట్లు ఇవన్నీ తయారు చేస్తున్నది. వాటి అవసరం యూకేకి, ఫ్రాన్స్ కి, ఇలాంటి కంట్రీస్ కి పడ్డది. సో ఆ విధంగా మెల్లమెల్లగా తన బిజినెస్ ఆధారితంగానే అమెరికా అనేది ఒక సూపర్ పవర్ అయింది. సో ఇప్పుడు అమెరికా సిఐఏని ఎస్టాబ్లిష్ చేయాలి అని కూర్చున్నప్పుడు ఏ ఇంట్రెస్ట్ ల ఆధారంగా ఈ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేస్తుంది? కరెక్ట్, బిజినెస్ ల ఆధారితంగానే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆపరేట్ అవుతుంది. సో అమెరికా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏజెన్సీ సిఐఏని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఇది స్టార్ట్ చేసే అథారిటీ ఎవరికి ఇవ్వాలి? ఐడియలీ ఎవరైనా మిలిటరీ పీపుల్ కి ఇవ్వాలి, లేకపోతే పోలీస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతే కదా, మనుషులతో ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళకే ఈ జాబ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకే అర్థమవుతుంది ఒక వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేయాలి, వేరే కంట్రీలోకి వెళ్ళి సీక్రెట్ గా ఏమంటారు బ్యూరోక్రసీలు ఫైల్ ఎట్లా దొంగతనం చేయాలి, ఇవన్నీ వాళ్ళకే తెలుస్తాయి కదా. ఫిజికల్ స్కిల్ కదా అది. బట్ లేదు, సిఐఏని ఎస్టాబ్లిష్ చేసే అథారిటీ అమెరికా వాల్ స్ట్రీట్ కి ఇచ్చింది. వాల్ స్ట్రీట్ అంటే అమెరికా యొక్క బిజినెస్ సెంటర్ అనుకోండి బేసికలీ. సో బిజినెస్ మ్యాన్ల చేతిలో పెట్టింది సిఐఏ తయారు చేసే అథారిటీ. సో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు దీంట్లో ఇంపార్టెంట్ గా వస్తారు, డల్లెస్ బ్రదర్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు వాల్ స్ట్రీట్ కి సంబంధించిన ఒక మేజర్ లా ఫర్మ్ లో పనిచేసే వాళ్ళు. అండ్ ఈ లా ఫర్మ్ అమెరికాకి సంబంధించిన మేజర్ ఇండస్ట్రీస్ ని, మేజర్ కంపెనీస్ ని రిప్రజెంట్ చేసేది. సో ఆయిల్ కి సంబంధించిన ఇండస్ట్రీలు, మైనింగ్ కి సంబంధించిన ఇండస్ట్రీలు, బ్యాంకింగ్ కి సంబంధించిన ఇండస్ట్రీలు, మిలిటరీకి సంబంధించిన ఇండస్ట్రీలు, వీళ్ళందరి రిప్రజెంటేటివ్స్ ఈ డల్లెస్ బ్రదర్స్. సో సిఏఏ అనేది బేసికలీ అమెరికన్ ఇండస్ట్రీలు, అమెరికన్ బిజినెస్ లకు సంబంధించిన విషయాల గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఈ బిజినెస్ లకు ఏమేం కావాలో వేరే కంట్రీస్ లో ఆ ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది డే 1 నుండి. సో అమెరికా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరే కంట్రీస్ నుండి? అమెరికా ఇప్పుడు బిగ్గెస్ట్ గూండా. సో వేరే అందరు కంట్రీస్ తోని ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అమెరికా? ఓపెన్ డోర్ ఎకనామిక్ డాక్ట్రిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక దేశం అనేది మంచి దేశమా కాదా అని నిర్ధారించడానికి ఆ దేశంలో అమెరికన్ బిజినెస్ లకు ఎంట్రీ ఉందా లేదా అన్నది ఒక్కటే క్రైటీరియా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకి మిత్ర దేశమా శత్రు దేశమా అని ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి? పాకిస్తాన్ లో పెప్సీ తయారు కానిస్తున్నారా? పెప్సీకి మార్కెట్ ఉందా? పాకిస్తాన్ లో ఫోర్డ్ మోటార్స్ కంపెనీని అలౌ చేస్తుర్రా? పాకిస్తాన్ లో లాక్హీడ్ మార్టిన్ అనే వెపన్స్ కంపెనీ యొక్క ఆఫీస్ ఉందా? బోయింగ్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లైట్లు పాకిస్తాన్ కొంటుందా? ఈ ఆధారితంగానే ఒక కంట్రీ కరెక్టా కాదా అని నిర్ధారిస్తారు. సో 60s లో 70s లో 80s లో అమెరికా ప్రకారం పాకిస్తాన్ అనేది మంచి కంట్రీ, ఇండియా అనేది మంచి కంట్రీ కాదు. ఎందుకంటే ఇండియా కోకా కోలాని బ్యాన్ చేసింది, ఇండియా ఫారెన్ కార్ మ్యానుఫ్యాక్చర్లకి ఇండియాలో ప్లాంట్ పెట్టుకోకుండా ఆపింది, అండ్ ఇండియా లార్జ్లీ అమెరికన్ మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుక్కోలేదు. సో 60s 70s 80s లో అమెరికా ప్రకారం ఇండియా బ్యాడ్ కంట్రీ, పాకిస్తాన్ అనేది గుడ్ కంట్రీ. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికన్ కంపెనీలని అలో చేసింది పాకిస్తాన్ లో ఆపరేట్ చేయడానికి, పాకిస్తాన్ లో బిజినెస్ చేయడానికి, ఇండియాలో చేయలేదు. సో అర్థమవుతుందా మీకు స్ట్రాటజీ ఇక్కడ? సో ఎట్టి పరిస్థితుల్లో ఇండియాని ఓపెన్ అప్ చేయడానికి సిఐఏ మన కంట్రీలో చాలా ఆపరేషన్స్ చేసిర్రు. అప్పటి మన ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు ఈ కాన్సెప్ట్ గురించి చాలా సార్లు మాట్లాడిర్రు. చాలా సందర్భాల్లో ద ఇన్విజిబుల్ హ్యాండ్ అని మాట్లాడిర్రు. ఎవరా ఇన్విజిబుల్ హ్యాండ్? సిఐఏనే. సో ఏం చేసైనా, ఎంత మందిని సంపైనా, ఎంత మందికి డబ్బులు ఇచ్చైనా గానీ ఏదోటి చేసి ఆ మార్కెట్ ని ఓపెన్ అప్ చేయాలి అన్నదే సిఐఏ అజెండా. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అని
అని ఒక పెద్ద ఫ్రూట్ కంపెనీ ఉండేది అమెరికాలో. వీళ్ళందరూ అమెరికా పక్కనే ఉన్న చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి కదా, నికరాగ్వా, హోండురస్, ఇలాంటి కంట్రీస్ లో పెద్ద పెద్ద జాగలు తీసుకొని ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఫ్రూట్ ప్లాంటేషన్స్ నడిపించేవాళ్ళు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ ప్లాంటేషన్ వచ్చేసి బనానా. అండ్ ఆబ్వియస్లీ అమెరికన్ కంపెనీలు 40s 50s టైము అడిగేటోళ్ళు లేడు, ఇష్టం వచ్చిన అరాచకాలు చేసేవాళ్ళు. సో ఇలాంటి కంట్రీస్ లో పెద్ద పెద్ద జాగాలన్నీ తీసేసుకొని లోకల్ ఫార్మర్ అనేవాడిని అడుక్కునే పరిస్థితికి పట్టుకొచ్చిర్రు. జనాలు ఆకలితో చచ్చిపోయే సిచ్యువేషన్. సో ఇలాంటి టైంలో నికరాగ్వా అనే కంట్రీలో ఒక ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవ్వబడ్డాడు. తన ఓన్ కంట్రీలో తన ప్రెసిడెంట్. సో తన ప్రజల కోసం ఏమన్నా చెయ్యాలి అనుకున్నాడు. సో ల్యాండ్ కి సంబంధించిన రిఫార్మ్స్ కొన్ని చెయ్యాలనుకున్నాడు. అండ్ ఆబ్వియస్లీ యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి ఆ విషయం నచ్చలేదు. సో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ఏం చేసింది, సిఐఏను గొల్పింది. ఎందుకంటే సిఐఏ జాబే అది. సో సిఐఏ ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి ఆ నికరాగ్వన్ ప్రెసిడెంట్ ని సైడ్ చేసింది. అండ్ ఈ ఆపరేషన్ 1954 లో జరిగింది. అండ్ 1954 నుంచి ఈ రోజు వరకు కూడా నికరాగ్వా అనేది స్టేబుల్ కాలేదు. ఏదో చేసి డ్రగ్స్ ద్వారా, డబ్బుల ద్వారా, వైలెన్స్ ద్వారా నికరాగ్వాని అన్స్టేబుల్ గానే పెడుతూ వస్తున్నారు. ఇదంతా బనానా కోసం, కేవలం బనానా కోసం. అండ్ ఇదో బనానా అనుకోకండి మీరు, ఇట్స్ అబౌట్ బిజినెస్. అమెరికన్ బిజినెస్ లని దాటి నిలబడి వాటిని ఎదిరించే ధైర్యం ఎవరు చేసినా సిఐఏ వచ్చి వాళ్ళని, వాళ్ళ కంట్రీలని, ఆ వ్యక్తులని ఖతం చేస్తుంది. అది మెసేజ్ ఇక్కడ. సో డే 1 నుండి సిఐఏ చేసిన అకృత్యాలు, అక్రమాలు 1-2 కాదు. వాళ్ళకి ఇష్టం లేని ప్రెసిడెంట్లని, డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్లని చంపేస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే కంట్రీలను విడగొడతారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే యుద్ధాలు క్రియేట్ చేస్తారు. చీలేలో 1973లో డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ని చంపేసి ఒక డిక్టేటర్ గాని పెట్టిర్రు. వాడు ఎంత మందిని చంపిండంటే పూడ్చిపెట్టడానికి జాగలేక హెలికాప్టర్లలో తీసుకుపోయి సముద్రంలో పడేసిరు శవాలని. బట్ వాడిని ప్రతి దశలోనూ సిఐఏ సపోర్ట్ చేసింది, అమెరికా సపోర్ట్ చేసింది. ఎందుకంటే వాడు అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లతోని అలైన్డ్ ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు చీలేకి ఏం కావాలి, చీలే ప్రజలు ఏ అధికారిని, ఏ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు, అవేవి కూడా ఫరగబడవు. అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లకి ఈ ప్రెసిడెంట్ అనేటోడు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే, చీలేలోకి అమెరికన్ కంపెనీలను రాణిస్తలేడు అంటే వాడు బ్యాడ్ వ్యక్తి. చీలే ప్రజలు వాడిని ఎన్నుకున్నా సరే వాడిని ఖతం చేయాలి. చంపేస్తారు. చంపేసిర్రు. వాడిని చంపేసి ప్రజలని పీల్చి పిప్పి చేసి ఒక రక్తం దాగే రాక్షసుని ఎన్నుకున్నారు. అక్కడ అపాయింట్ చేసిర్రు. వాడు ఎంత రక్తం తాగాలో అంత రక్తం తాగిండు, ఎంతమంది చంపాలో అంతమందిని చంపిండు. మొన్నటికి మొన్న వెనిజువేలాలో ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేసారు. ఇదే పాత జమానా ముచ్చట్లు కాదు, ఈ రోజుకి ఇదే జరుగుతున్నది. ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేసారు. వెనిజువేలా ప్రెసిడెంట్ మధురోని ఎత్తుకొచ్చేసారు. సరే మధురో అనేటోడు మంచోడేం కాదు, నేనేం వాడిని సపోర్ట్ చేస్తలేను. బట్ వాడు ఒక కంట్రీ ప్రెసిడెంట్. సిఐకి నచ్చలేదు. వెనిజువేలాలో అమెరికన్ కంపెనీలను రాణిస్తలేరు. వెనిజువేలాలో ఆయిల్ ఉంది, అమెరికన్ కంపెనీలకు ఆయిల్ కావాలి. వాడు చైనాకి అమ్ముతుండు. కథం కట్టు లేపుకొచ్చిరాన్ని. ఇప్పుడు ఎవరో పప్పెట్ని అక్కడ పెట్టిర్రు వెనిజువేలాలో. సో వాళ్ళు చైనా కట్ చేసి అమెరికాకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఇస్తారు. అర్థమవుతుందా? ఇది సిఐఏ పని. సో సిఐఏ ఆపరేషన్ ప్లానింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటది అనమాట. అఫ్ కోర్స్ ఆన్ గ్రౌండ్ మిలిటరీ కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు, బట్ సూపర్విజన్ అంతా సిఐఏ చేస్తుంది. సో 50s 60s 70s 80s 90s వరకు అమెరికాకి రష్యాకి యుద్ధం జరిగింది. కోల్డ్ వార్ అంటారు దీన్ని. అమెరికా ఒక సూపర్ పవర్, రష్యా ఒక సూపర్ పవర్. వీళ్ళు ఏ రోజు కూడా డైరెక్ట్ గా గొడవపడలేదు. వేరే వేరే కంట్రీస్ లో వీళ్ళు గొడవలు అనేవి పెట్టుకునే వాళ్ళు ఇండైరెక్ట్ గా. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి కంట్రీస్ లో. సో ఈ రోజు ఏదైతే మనకి టెర్రరిజం అని మాట్లాడతారో, టెర్రరిజం అన్న కాన్సెప్ట్ క్రియేట్ చేసింది రష్యా 17th 18th సెంచరీలో. బట్ దాన్ని మాస్టర్ మైండ్ చేసి ఈ రోజు ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ చేసింది అమెరికా. టెర్రరిజం అన్న కాన్సెప్ట్ ని క్రియేట్ చేసింది రష్యా అయితే, ఆ కాన్సెప్ట్ ని ఈ రోజు ప్రపంచం మొత్తానికి నేర్పించి డిస్ట్రిబ్యూట్ చేసి వాడుకునేది అమెరికా. దాంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది సిఐఏ. సో ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాని ఆపడానికి ఫస్ట్ ముజాహిద్లను క్రియేట్ చేసిరు, ఆ తర్వాత అల్ ఖైదాని క్రియేట్ చేసిరు. అఫ్ కోర్స్ అల్ ఖైదా తర్వాత అమెరికాకి వ్యతిరేకమైంది కొన్ని రోజులు, బట్ ఆ డ్యామేజ్ ని కూడా మేనేజ్ చేసుకొని వీళ్ళు ఈ రోజు అమెరికాతోని స్నేహపూర్వకంగానే ఉన్నారు. లిటరలీ ఈ రోజు సిరియాలో ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో తను అల్ ఖైదా వ్యక్తి. ట్రంప్ తోని కలిసి పర్ఫ్యూమ్లు కొట్టుకుంటా ఫోటోలు తిరుక్కుంటా ఉన్నాడు. ఈ రోజు ఇరాక్ లో సద్దాం హుసేన్ ని పడగొట్టిర్రు. ఆ జైళ్లలో మళ్ళీ ఇంకొక సంస్థని, ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసిర్రు. అదే ఐసిస్. అది సిఐఏ క్రియేట్ చేసింది. శ్రీలంకలో, ఇండియాలో, బర్మాలో, పాకిస్తాన్ లో, టోటల్ లాటిన్ అమెరికాలో, బ్రెజిల్, అర్జెంటీనా, వెనిజువేలా, కొలంబియా, ఇంకా ఆఫ్రికా, టోటల్ ఆఫ్రికాలో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల్లో, ఎస్పెషల్లీ బీద దేశాల్లో లక్షల కోట్ల మంది సావుకి కారణం ఈ సిఐఏ. ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. ఇది ఎగ్జాజరేషనే కాదు. ఈ రోజు ఇరాన్ యుద్ధానికి కూడా కారణం సిఐఏనే. అమెరికన్ బిజినెస్ లకి ఈ ఏరియా ఓపెన్ గా కావాలి. ఇరాన్ ప్రభుత్వం ఆ విషయాన్ని అంగీకరిస్తలేదు.
ఆల్రెడీ 1953లో ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టింది సిఐఏ. ఎందుకు? వాళ్ళు ఆయిల్ అనేది ఇస్తలేరు. సో అప్పటి ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక షా అనేటోన్ని ఇన్స్టాల్ చేసిర్రు. ఆ గవర్నమెంట్, ఆ డిక్టేటర్షిప్ 1953 నుంచి 1979 వరకు నడిచింది. బట్ 1979లో ప్రజలు విప్లవం చేసిర్రు, ముల్లా ప్రభుత్వం అనేది ఇన్స్టాల్ అయింది. ముల్లా ప్రభుత్వం వల్ల ఇరానియన్ పీపుల్ కి ఏం ఒరగలేదు, కానీ అమెరికా నష్టపోయింది, అమెరికన్ బిజినెస్ నష్టపోయారు. సో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ట్రై చేస్తూ ఆ ముల్లా ప్రభుత్వాన్ని, ఆ ముల్లా రిజీమ్ ని, ఏ రిజీమ్ అయితే అమెరికన్ బిజినెస్ లని రానియట్లేదో ఇరాన్ లోకి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పేసి ఈ రోజుకి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు యుద్ధం కూడా అందుకే నడుస్తున్నది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. ఇప్పుడు మీరు ప్రశ్న అడగవచ్చు, మరి ఓన్లీ కేవలం బిజినెస్ ల కోసం ఇదంతా జరుగుతున్నప్పుడు అమెరికన్ ప్రజలు ఏం చేస్తున్నారు అని. అమెరికన్ ప్రజలకి ఏం వాయిస్ లేదా? వాళ్ళకి ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా అమెరికాలో. సో కరెక్ట్ గా జరిగినా తప్పుగా జరిగినా ఏదో లెవెల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చొచ్చు కదా, ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టొచ్చు కదా, ఇవన్నీ పాలసీలు మార్చండి అది ఇది అని చెప్పేసి మీరు అడగొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, అమెరికన్ పీపుల్ ఈ బిజినెస్ ల ద్వారా బెనిఫిట్ అవుతారు. ఒక యావరేజ్ అమెరికన్ వ్యక్తి ఎంత లగ్జరీలో బతుకుతాడు మీరు చెప్పండి? స్టాండర్డ్ అమెరికన్ హౌస్ ½ ఏకర్ అంటారు, స్టాండర్డ్ అమెరికన్ ప్లాట్ ½ ఏకర్ అంటారు. అరెకరంలో వాడు ఉంటాడు, వాని ఇల్లే అరెకరంలో ఉంటది. ఆ అరెకరానికి ఒక లాన్, ఒక స్విమ్మింగ్ పూల్, ఇంత ఎలక్ట్రిసిటీ. వాడి కన్సంప్షన్ చూడండి, వాడు ఒక 10 మంది యావరేజ్ ప్రపంచంలో 10 మంది ఎంత కన్జ్యూమ్ చేస్తారో వాడు ఒక్కడు కన్జ్యూమ్ చేస్తాడు. సో ఈ లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి వస్తుంది అమెరికన్స్ కి? అమెరికన్స్ ఏమన్నా ఆకాశం నుంచి వచ్చిర్రా, లేకపోతే వాడు మనకన్నా ఏమైనా ఎక్కువ పని చేస్తుండ? ఇప్పుడు ఇదే యూట్యూబ్ వీడియో నేను ఇండియాలో చేస్తే ఒక రేట్ ఇస్తారు మనకి, అమెరికాలో వానికి వేరే రేట్ ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి వచ్చిర్రా? కాదు. సో అమెరికన్ వ్యవస్థ వాళ్ళ బార్డర్స్ బయట ఏం చేసినా సరే యావరేజ్ అమెరికన్ తోని ఒక డీల్ ఏంటంటే, ఒక ఒప్పందం ఏంటంటే, ఒక అన్సైడ్ ఒప్పందం ఏంటంటే, నువ్వు బయట ఏం పెంట చేసినా సరే నా లైఫ్ స్టైల్ అనేది హై క్వాలిటీలో ఉండాలి. అదొక ఒప్పందం అనమాట అమెరికన్ బిజినెస్ లకి, అమెరికన్ ప్రభుత్వానికి, అమెరికన్ పీపుల్ కి మధ్యలో. సో అమెరికన్ వ్యక్తి అనేవాడు సుఖంగా ఉన్నన్ని రోజులు బయట ఎంత పెంట చేసినా ఓకే అనేది అమెరికన్, యావరేజ్ అమెరికన్ ఆలోచిస్తాడు. నేను స్పెషల్ అని ఫీల్ అవుతా ఉంటాడు యావరేజ్ అమెరికన్. ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా సరే 20-30 మంది బతికేంత రిసోర్సెస్ నేను ఒక్కడిని బతుకుతా అని ఆలోచిస్తాడు అమెరికన్ అనేవాడు. బయటికి ఈ విధంగా చెప్పరు, బట్ లోపల నడిచే విషయం ఇదే, లోపల ఉండే ఆలోచన ఇదే. సో ఈ వ్యవస్థ ఒక 50-60 ఏళ్ళు నడిచింది. ఈ రోజు యావరేజ్ అమెరికన్ అనేటువంటి సెగెందుకు తగులుతున్నది? అమెరికన్ సిస్టమ్ టూ గ్రీడీ అయిపోయింది. సో ఏదైతే బిజినెస్ ల పేరు మీద ప్రపంచం మొత్తం నుంచి కొల్లగొట్టుకొని వచ్చారు కదా ఆస్తంతా, అదంతా డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఇన్ని రోజులు. ఈ రోజు అది డిస్ట్రిబ్యూట్ అయితే లేదు, మీదున్నోళ్ళు మీద ఉన్నట్టే తినేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, దాంట్లో మెజారిటీ ప్రాఫిట్ అనేది జనాల శాలరీకే వెళ్తుంది. కానీ ఇప్పుడు టెక్నాలజికల్ కంపెనీలు తీసుకోండి, గూగుల్, ఫేస్బుక్, ఇవన్నీ, దాంట్లో మెజారిటీ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్తున్నాయి, ఓనర్ల దగ్గరికి వెళ్తున్నాయి. శాలరీలు ఎంత? సింగిల్ డిజిట్, 3%, 4%, 5%. సో ఆ డబ్బులు అనేవి యావరేజ్ వ్యక్తులకి ట్రికల్ డౌన్ అయితలేవు ఈ రోజు. అందుకని యావరేజ్ అమెరికన్ అనేటోడు సెగ తగులుతుంది వానికి. వాడు తిండిని అఫోర్డ్ చేయలేకపోతున్నాడు, మెడికల్ బిల్ అని అఫోర్డ్ చేయలేకపోతున్నాడు, ఇల్లని అఫోర్డ్ చేయలేకపోతున్నాడు, కార్ని అఫోర్డ్ చేయలేకపోతున్నాడు. ఏదైతే వాని తాత, వాని అయ్య బతికిన లైఫ్ స్టైల్ వీడి ఈ రోజు అఫోర్డ్ చేయలేకపోతున్నాడు. అందుకని ఈ రోజు విప్లవం రావాలి, సోషలిజం రావాలి, అన్ని ఫ్రీగా రావాలని మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు మనుషులు మాట్లాడినప్పుడు వాడేం పట్టించుకోలేదే. ఇన్ని రోజులు మనం ఏదో తక్కువలము, మనం ఏదో చక్కగా పని చేస్తలేము, మన ప్రభుత్వాలు కరప్ట్ ఉన్నాయి, అమెరికన్ సిస్టమ్ బెటర్ ఉంది, అందుకని మనం సఫర్ అవుతాము, వాడు బాగున్నాడు అని వానికి వాడు చెప్పుకున్నాడు మెంటల్ గా. కానీ ఇదంతా చేసేది సిఐఏ అని వాడు ఈ రోజు ఒప్పుకోలేదు, మనం మొత్తుకుంటున్నా వినలేదు. సో ఈ రోజు సడన్ గా వాడు మనని సింపతి అడుగుతున్నాడు, పీపుల్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అని మాట్లాడుతున్నాడు. వాట్ ద హెల్. బట్ ఎనీవే, ఈ రోజు కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందా? దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ సిఐఏ. ఇది సిఐఏ అంటే పేరుకి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏజెన్సీ, కానీ వీళ్ళు అమెరికన్ బిజినెస్ల యొక్క తొత్తులు. అమెరికన్ బిజినెస్లని ఫెసిలిటేట్ చేయడానికి, వాళ్ళ బిజినెస్లు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళడానికి ఏమన్నా చేసే ఒక ఏజెన్సీ. జనాలను చంపుతారు, ప్రభుత్వాలను పడగొడతారు, యుద్ధాలు క్రియేట్ చేస్తారు, ప్రపంచాన్ని కూడా అంతం చేస్తారు ఓ రోజు. సో అది సిఐఏ అంటే. అండ్ ఇది చాలా చాలా పవర్ఫుల్ ఏజెన్సీ, మీరు గుర్తుపెట్టుకోండి. సిఐఏ నెట్టి పరిస్థితులు తక్కువ అంచనా వేయకండి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ రక్తం దాగిన ఏజెన్సీ ఏదైనా ఉంది అంటే అది సిఏఏనే, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో ఎంతో కొంత వాల్యూ వచ్చిందని అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్ లో. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంకా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా టాపిక్స్ ఇలాంటివి కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.